రాష్ట్రంలోని మొత్తం 27,862 ప్రభుత్వ విద్యా సంస్థలకు ఉచితంగా విద్యుత్ సరఫరా చేస్తామని ప్రకటించారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా హైదరాబాద్ రవీంద్ర భారతిలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. 41 మంది ఉత్తమ ఉపాధ్యాయులకు అవార్డులు ప్రదానం చేశారు భట్టి. గురువులకు ఈ ప్రభుత్వం ఎంతో ప్రాధాన్యత ఇస్తోందన్నారు. రాష్ట్రంలో వరదల సమస్యల వల్ల సీఎం రేవంత్ రెడ్డి ఈ కార్యక్రమానికి హాజరు కాలేకపోయారని తెలిపారు. అసలు ఎడ్యుకేషన్ సంబంధించినటువంటి విద్యా వ్యవస్థలో విద్యుత్ శక్తి సంబంధించినటువంటి సమస్య అత్యంత ఇబ్బంది పడతా ఉంది. కొన్ని చోట్ల బిల్లులు కట్టలేకపోతున్నాం చేస్తా ఉన్నారు. డ్రింకింగ్ వాటర్ ఉండకుండా పోతా ఉంది, లేకపోతే రన్నింగ్ వాటర్ లేకుండా పోతా ఉంది. దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఒక విధానపరమైన నిర్ణయం తీసుకోవాలన్నప్పుడు ఈ మంత్రిమండలి అందరూ కూర్చొని ఆలోచన చేసింది. అసలు మన బిడ్డలనే కదా మనం చదివిచ్చేది. ఆ చదివిచ్చే సెంటర్స్ లో కరెంటు సంబంధించి వాళ్ళు బిల్లులు కట్టలేనటువంటి పరిస్థితిలో ఉంటే అది రాష్ట్ర ప్రభుత్వమే భరించి బిల్లులు కడదాం, దానికి కావాల్సిన నిర్ణయం తీసుకుందాం అని చెప్పి ప్రత్యేకంగా నిర్ణయం తీసుకొని ఈ రోజు ఇక్కడికి వచ్చేటప్పుడే ఈ రోజే ఒక జీవోని కూడా ఇష్యూ చేసి ఇక్కడ విద్యుత్ శాఖ మంత్రిగా జీవోని కూడా ఇష్యూ చేసి తీసుకొని వచ్చాను నేను. దీనికి సంబంధించిన జీవో గవర్నమెంట్ after careful examination have decided to provide free power supply to the government educational institutions in the Telangana state to impart quality education. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ విద్యా సంస్థలన్నిటికీ కూడా అన్ని వ్యవస్థల ఇన్స్టిట్యూషన్స్ కి ఈరోజు ఫ్రీగా ఉచితంగా కరెంట్ ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని అనౌన్స్ చేశాం. ఎడ్యుకేషన్ సంబంధించినటువంటి విద్యా వ్యవస్థలో విద్యుత్ శక్తి సంబంధించినటువంటి సమస్య అత్యంత ఇబ్బంది పడతా ఉంది. కొన్ని చోట్ల బిల్లులు కట్టలేకపోతున్నాం. రైట్, ఇదే అంశానికి సంబంధించిన మరింత పూర్తి సమాచారం మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్. సందీప్, ఈరోజు టీచర్ నాడు కూడా రాష్ట్ర ప్రభుత్వం విద్యా సంస్థలకు కూడా ప్రభుత్వ విద్యా సంస్థలకు ఉచితంగా విద్యుత్ సరఫరా చేస్తామని కూడా హామీ ఇచ్చింది. మరి ఎప్పటి క్రితమే జియో కూడా వేసుకోవడం జరిగింది. ఈరోజు డిప్యూటీ సీఎం మళ్ళీ భట్టి విక్రమార్క హైదరాబాద్ లో జరిగినటువంటి టీచర్ డే ప్రోగ్రామ్ లో కూడా పాల్గొన్నారు. ఆయన ఈ ప్రోగ్రాంలో భాగంగా కూడా కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఇటు టీచర్ డే నాడు రాష్ట్ర ప్రభుత్వ విద్యారంగ సంస్థలకు ఉచితంగా విద్యుత్ సరఫరా చేస్తామని కూడా ప్రకటిస్తారు. దీనికి సంబంధించిన జీవో కూడా కొంచెం చేశారు. అయితే విద్యా సంస్థలకు విద్యుత్ కూడా రాష్ట్ర ప్రభుత్వమే చెల్లిస్తోందంటూ కూడా ఇప్పటికే మళ్ళీ భట్టి విక్రమార్క కూడా స్పష్టం చేశారు. ఇది విద్యతో పాటు గురువులకు కూడా అత్యంత ప్రయాణిస్తుంది రాష్ట్ర సర్కార్ కూడా ఆయన చెప్పడం జరిగింది. గత 10 సంవత్సరాల్లో బీఆర్ఎస్ సర్కార్ తో కలిసినటువంటి ఉపాధ్యాయులు కూడా పదోన్నతులు బదిలీలు నిర్వహించింది మా ప్రభుత్వాన్ని కూడా ఆయన చెప్పడం జరిగింది. దాదాపు 11,062 పోస్టులతో డిఎస్సీ నోటిఫికేషన్ వేసి పరీక్షలు కూడా నిర్వహించామని, మరి మరో 6,000 పోస్టులు కూడా నోటిఫికేషన్ కూడా సొంతం వేస్తామన్న డిప్యూటీ సీఎం వాళ్ళు భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. యూనివర్సిటీ ఏర్పాటు చేస్తామని మరి చెప్పడానికి ఎంతో సంతోషంగా స్పష్టం చేశారు. ఇంకో యూనివర్సిటీల మౌలిక సదుపాయాలకై దాదాపు 300 కోట్లు కూడా కేటాయించామని కూడా ఆయన స్పష్టం చేశారు. ఇక్కడ ప్రభుత్వ బడుల మౌలిక వసతుల కల్పనకు దాదాపు బడ్జెట్ లో 660 కోట్లు కూడా వెచ్చిస్తామని కూడా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. ఇక శానిటైజర్ పరీక్షల ఏర్పాట్లకు దాదాపు 336 కోట్ల రూపాయలు కూడా ఇప్పటికే విడుదల చేస్తామని కూడా స్పష్టం చేశారు. అయితే గత బీఆర్ఎస్ గవర్నమెంట్ లో చాలా వరకు కూడా విద్యను నిర్లక్ష్యం చేశారని, మరి ప్రజెంట్ అయితే ఇందిరమ్మ రాజ్యంలో మరి తెలంగాణ గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత మరి విద్యా రంగానికి తెలంగాణలో ఉన్నటువంటి కాంగ్రెస్ సర్కార్ అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నారు కూడా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కూడా స్పష్టం చేశారు. మరి వాళ్ళు బాగానే ఈ రోజు గురు పూజ సందర్భంగా అంటే సందర్భంగా ఇటు ప్రభుత్వ విద్యా రంగ సంస్థలు కూడా ఉచిత విద్యుత్ అందిస్తున్నట్టు కూడా ఆయన స్పష్టం చేశారు. ఇంకా మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన ఈ ఉత్తర్వుల వల్ల రాష్ట్రంలో దాదాపు 27,862 ప్రభుత్వ విద్యాలయాలు కూడా భర్తీ చేస్తున్నారు కూడా ఆయన స్పష్టం చేశారు. విద్యా సంస్థలకు ఉచితంగా అందించే విద్యుత్ సరఫరాకు సంబంధించిన బిల్లులు కూడా రాష్ట్ర ప్రభుత్వమే చెల్లించడానికి కూడా ఆయన వెలిపించడం జరిగింది. ఇక దీనిపై కూడా ఇటు ఉపాధ్యాయులు అదేవిధంగా అది సంబంధించిన టీచర్స్ కూడా ప్రభుత్వ పాఠశాల సంబంధించిన టీచర్స్ కూడా ఆనందం వ్యక్తం చేశారు. మరి ఎప్పుడు పేరు విధంగా ఇప్పుడు
రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కార్ ఏర్పడిన తర్వాత మరి విద్యారంగానికి అధిక ప్రాధాన్యత ఇవ్వడం పట్ల కూడా ఇటు ఉపాధ్యాయులు అదేవిధంగా ప్రభుత్వ విద్యారంగ సంస్థలు కూడా ఆనందం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక విద్యాబుద్ధులతో పాటు మంచి అలవాట్ల సంస్థలు కూడా నేర్చుకున్న మానవ సమాజంలో అనేక ఉద్యోగాలు కూడా ఏర్పడుతున్నాయి కూడా దాని సంబంధించి కూడా సమాజానికి ఉపయోగపడతాయని మరి ఆ విధంగా విద్యా బోధన చేయాలని కూడా అందులో కూడా విజ్ఞప్తి చేశారు డిప్యూటీ సీఎం మల్లుబట్టి విక్రమార్క. మరి ఇదైతే ఒక చూసుకోవాలని చెప్పుకోవచ్చు. మరి తెలంగాణ కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పాటు కావాలి, విద్యకు పెద్ద పీట వేస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం. మరి ఇంద్రమ రాజ్యంలో ఏర్పడిన ప్రభుత్వం ప్రజాప్రభుత్వం విద్యకు బడ్జెట్ లో పెద్దపీట వేసుకున్నారు కూడా డిప్యూటీ సీఎం ప్రకటన చేయడం జరిగింది. మరి దీనిలో భాగంగానే టీఎస్పీ నోటిఫికేషన్ కానీ మరి త్వరలోనే దీనికి సంబంధించి పరీక్ష నిర్వహించాం కాబట్టి దీనికి సంబంధించి రిజల్ట్ కూడా ఉన్న నేపథ్యంలో మరి త్వరలోనే దాదాపు 6,000 పోస్టుల పైగా మళ్ళీ కొత్త నోటిఫికేషన్ వేస్తాం. మరి ప్రధానికైతే మొత్తం యూనివర్సిటీలో అవకాశాలు కట్టడం కూడా ఈ ఆర్థిక సంవత్సరం దాదాపు 300 కోట్లు కూడా కేటాయించామని కూడా డిప్యూటీ సీఎం మల్లుబట్టి విక్రమార్క చెప్పారు కాబట్టి మరి ఈ రకంగా చూస్తే మాత్రం ఇది ఒక శుభశిష్టం. అదేవిధంగా విద్యారంగానికి ఒక మంచి పరిణామాన్ని చెప్పుకోవచ్చు. ఎందుకంటే దాదాపు గత 10 ఏళ్లలో టీఆర్ఎస్ గవర్నమెంట్ లో విద్యను మొత్తం కూడా నిర్లక్ష్యం చేశారని కూడా ఇప్పటికే కాంగ్రెస్ సంబంధించిన నేతలు ఆరోపిస్తున్న నేపథ్యంలో మరి తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత మరి విద్యారంగానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తూనే మరోవైపు ఇటు ప్రభుత్వ విద్యారంగ సంస్థలు అదేవిధంగా ప్రభుత్వ పాఠశాలలో కూడా ఉచిత విద్యుత్ తమ గవర్నమెంట్ కూడా గత మేనిఫెస్టోలో కూడా ఇచ్చినటువంటి హామీ ప్రకారం ఈ రోజు నెరవేర్చామని కూడా డిప్యూటీ సీఎం మల్లుబట్టి విక్రమార్క స్పష్టం చేయడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ సతీష్. రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ విద్యా సంస్థలు అన్నిటికి కూడా అన్ని వ్యవస్థల ఇన్స్టిట్యూషన్స్ కి ఈరోజు ఫ్రీగా ఉచితంగా కరెంట్ ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని అనౌన్స్ చేశాం. ఎడ్యుకేషన్ సంబంధించినటువంటి విద్యా వ్యవస్థలో విద్యుత్ శక్తి సంబంధించినటువంటి సమస్య అత్యంత